హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శనగగింజల పొడి చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకునేద్దాం. స్టవ్ ముట్టించుకునేసి ఇప్పుడు 1 కప్పు శనగగింజలు తీసుకునేద్దామండి. దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఇడ్లీకి, దోశకి, రైస్కి అన్నిటికీ బాగుంటుందండి. మా ఇంట్లో రెగ్యులర్గా మేము ఇదే వాడతాము. మేము తాలింపులకు కూడా ఇదే వాడతానండి. ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పచ్చివాసన వస్తుంది కదా, బాగుండదు. ఇటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకునేసి చూడండి, ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకునేద్దాం. అదే పెనంలో మనం 1/2 కప్పు ఎండుమిరపకాయలండి. 1 కప్పు శనగగింజలకి 1/2 కప్పు ఎండుమిరపకాయలు. ఇవి కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇవి కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకునేద్దాం. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కలర్ బాగుంటుందండి చూసేకి. చూడండి ఇట్లా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేస్తే చల్లారుతుంది. దీంట్లోకి పొట్టు తీయకుండా తెల్లగడ్డలండి, ఒక గడ్డ మొత్తం వేయాలి, అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకునేద్దాం. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కల్లుప్పు అండి. కల్లుప్పు వేసి మనం ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకునేద్దాం. ఇట్లా నేను చూపించిన విధంగా చేస్తే మీకు ఎన్ని రోజులైనా పొడి బాగుంటుందండి. చూడండి, అంత నున్నగా వద్దు, మళ్ళీ మనం శనగగింజలు వేస్తాం కదా, అప్పుడు ఆల్రెడీ మెదిగిపోతుంది. ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా ఎండుమిరపకాయలు, సాల్ట్ అదే ఉప్పు వేసుకునేసి ఇప్పుడు మనం శనగగింజలు కూడా వేసుకునేద్దాం. శనగగింజలు కూడా వేసుకునేసి మరొకసారి మిక్సీ పట్టుకునేసి చూడండి, ఇట్లా శనగగింజలు కూడా పొట్టు తీయకుండానే వేస్తానండి నేను, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి తెల్లగడ్డలు కూడా వేసుకునేద్దాం. పొట్టు తీయకుండా వేస్తే తెల్లగడ్డలు చూడండి ఎట్లా వస్తుందో పొడి. చూపిస్తాను మీకు. చూడండి, పొట్టు తీయకుండా వేస్తే పొడి అట్లా ఉంటుందండి. అదే పొట్టు గిన్నె తీసి మనం వేసినామంటే ఉంటగా అయిపోతుంది. ఇది బయటే ఉంచుతాం కదా స్టోర్ చేసి పెట్టుకుండేకి, ఇట్లయితేనే బాగుంటుంది. అది పొట్టు తీసేస్తే బాగుంటుందండి. ఫైనల్గా చూడండి, చూపిస్తాను. ఇట్లుంది కదా, ఇది ఎన్ని రోజులైనా బయటే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లారితే వరకు ఒక 5 నిమిషాలు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకునేద్దామండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చల్లారినాక ఒక బాక్స్కి తీసి పెట్టుకునేద్దాం. చూడండి, ఒక బాక్స్కి తీసి పక్కన స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మీరు రైస్ చేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అయినా తినచ్చు. ఇడ్లీకి, దోశకైనా, దేనికైనా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ముందుగా నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇది మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో ఎట్లుందో కామెంట్ పెట్టండి.